నుంచి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవడు ఉద్యమం చేసినా ఇది బీఆర్ఎస్ కూడా చేపిస్తుండు, బీజేపీ కూడా చేపిస్తుండు. వాళ్ళు ఎంటర్ అవ్వడం కూడా ఇబ్బంది అవుతున్నట్టుందిగా. చాలా ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ వ్యవస్థ వాళ్ళు అందరు మూవ్మెంట్ చేస్తుంటే సడన్గా వచ్చి ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. మేము అదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు అన్నది కరెక్టే. హరీష్ రావు కుట్ర ఉంటుంది, కేటీఆర్ కుట్ర ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే. శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి 1200 మంది చచ్చిపోవడానికి హరీష్ రావే కారణం. మీరు అన్నట్టు మోతిలాల్ ఇంకా 2 రోజులు ఉంటే మోతిలాల్ను కూడా గొంతు నిల్మ చంపేటోళ్ళు మరి ఇంకేదో వేసేటోళ్ళు. మరి వాళ్ళు ఆ టైపే ఉన్నప్పుడు వాళ్ళకంటే ముందే మీరే వస్తే అయిపోతుంది కదా. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలా? నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? ఒక్కడంటే ఒక్కడు వచ్చిండా అంటున్నా నేను. మీరు రండి, మీరు వచ్చి ఇప్పుడు 200 మంది పోలీసులను పెట్టే బదులు ఒక 200 మంది ప్రొఫెసర్లను, టీచర్లను, లెక్చరర్లను పంపించి లైబ్రరీకి వెళ్ళి 1 to 1 అడగండి కదా. మీకు పోస్ట్ పోన్ కావాలన్నా వద్దా? పోస్ట్ పోన్ కావాలనుకుంటే వాళ్ళు ఎందుకు కావాలనుకుంటారు? పోస్ట్ పోన్ వద్దనుకునేటోళ్ళు ఎందుకు వద్దనుకుంటారు? కానీ వాళ్ళు అడగడంలో అయితే ఒక న్యాయం, ధర్మం ఉందని ఎందుకు చెప్తున్నంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డి కానీ, తీన్మార్మలన్న కానీ, కోదండరామ్ సార్ కానీ 2 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు. వీళ్ళేమో 10 ఏళ్ళ నుంచి చదువుతారు అని చెప్తారు. ఎవడు 10 ఏళ్ళ నుంచి చదవడన్నా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చదువుతారు. డిఎస్సి అనేది ఎలక్షన్కు 2-3 నెలల ముందు నోటిఫికేషన్ వస్తే వాళ్ళు అప్పుడు కూడా చదవలే. ఈ 5000 జాబులు మాకు సరిపోవు, 13,600 ఏదైతే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండో అవి వెయ్యండి అని చెప్పి వాటి కోసం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, ఓయూలో ధర్నాలు. నేను కూడా అవనిగడ్డ విజయవాడ దాకా పోయిన టీచర్ అభ్యర్థులు ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ఈ రావులను ఓడగొడితే తప్ప మనకు జాబులు రావు అని మనం చెప్తే తీరా వచ్చినాక ఇప్పుడు వీళ్ళ మెదడులో రాజకీయం నింపారు. నాకు ఎందుకంటే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మేము రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకు మీరు 2 నెలలు పుస్తకాలు పక్కకు పడంటే పడేసినాము, రాజకీయం నింపుకున్నాం. కేసీఆర్ ఓడిపోయిందని సంబరాలు చేసుకునే లోపే మీరు నోటిఫికేషన్ వేసిర్రు, అది కూడా అడగలే, చేయలే. సరే వేసిర్రు, మరి వేసినాక మళ్ళీ డైరెక్ట్ డిఎస్సి గ్యాప్లో ఏ జాబ్ వేయకపోతే బాగుంటుంది? సోషల్ వెల్ఫేర్ జాబ్ ఒకటి వేయడం, తర్వాత డివిజనల్ అకౌంట్ జాబ్ ఒకటి వేయడం, తర్వాత ఈ టెట్ ఒకటి వేయడం. మరి డిఎస్సికి సరిగ్గా పోతున్న వాళ్ళకు నువ్వు మధ్యలో ఈ 3 బ్రేకులు ఇవ్వడం వల్ల ఎవడైనా రోబాలా జిగ్ అంటే గుర్తుంటుందా? ప్రతి మనిషికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. నువ్వు మరి అంత నిర్బంధం అనేటప్పుడు ఈ టెట్ టైంలో ఇంత నిర్బంధం చేస్తే అయిపోవు. మేము డిఎస్సి కంప్లీట్ అయిపోయినాకనే మేము టెట్ వేస్తాము, దాని తర్వాత నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తాం, రాసుకోవచ్చు అనొచ్చు. ఇప్పుడు ఇది ప్రభుత్వం చేసిన తప్పుకు నిరుద్యోగులు ఎందుకు బలి కావాలి? అట్లీస్ట్ చర్చలు జరపండి. అంటే చర్చలు జరపకుండా నన్ను తీసుకెళ్ళి అఫ్జల్గంజ్లో ఒక రూమ్లో బంధిస్తే ఇది నన్నే బంధిస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఇక మీ ఎవరినైనా బంధిస్తారు. ఇక కొంచెం మనకే అంతో కొంత సోషల్ మీడియాలో కొంత ప్రశ్నిస్తాడనే పేరున్న వాళ్ళని ఇట్లా చేస్తే ఏం పేరు లేనోడు కొత్తగా వచ్చేటోని తీసుకుపోయి మూస్తారు, కొడతారు కూడా అనిపిస్తుంది. మళ్ళీ పచ్చి అబద్ధాలకు కూడా తెగబడుతారు అన్న పోలీసు వాళ్ళు. ఒక యూట్యూబర్ చేస్తే ఉద్యమం అవుతుందా? వాళ్ళు ఇంకొకటి వాళ్ళు సైకాలజీ చదువుతారు, ప్రాస్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ చదువుతారు, అర్థమెటిక్స్ చదువుతారు, జిఎస్ చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, 3వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాలు అన్నీ చదువుతారు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? మనం ప్రశ్నించకపోతే వాళ్ళే అంటారు, నువ్వు రేవంత్ రెడ్డి కమ్ముడు పోయినవా, కాంగ్రెస్ కమ్ముడు పోయినవా, ఎన్ని కోట్లు ఇచ్చారు అంటారు. అడుగుతేనేమో ఇట్లా అంటారు. ఇట్లా జరుగుతుందన్న. ఇది నిజంగా చాలా దారుణం. 200 మంది పోలీసు వాళ్ళు ఉండేది. నిన్న కొందరిని కొడుతుర్రు, అయితే ఇష్టం వచ్చినట్టు ఇట్లా కొట్టడం, బూతులు తిడుతున్నారు. వాళ్ళ విద్యార్థులే తిట్టిరని చెప్తున్నారు. విద్యార్థులే తిడితే ఒక్కడు తిట్టిండు అనుకుందాం, మరి 5-6 కొడతారా? అఫ్జల్గంజ్కి పోతే నాకు అక్కడ 5-6 పిల్లలు వచ్చారు, అన్న నన్ను కొట్టిండన్న ఇక మైండ్ తిరుగుతలేదు, హాస్పిటల్కి తీసుకుపోండి సార్ అంటే పై ఆఫీసర్ల పర్మిషన్ కావన్నట. నా ప్రాణం పోతుంది సార్ అంటే పై ఆఫీసర్ల అధికారం అంటే నేను లైవ్గా చూసిన పాప పిల్లలు ఆడ ఏ పార్టీ అన్నా కానీ. నేను ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి నిరుద్యోగుల ఉద్యమాలకు మీరు ఎంటర్ కాకండి. అనవసరంగా సీఎం దిష్టి బొమ్మ గాలా పెట్టడము, సీఎంను చెప్పులతో ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టడం, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళే చేపిస్తురు అనేది వెళ్తుంది. ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, హరీష్ రావు కేటీఆర్ అమర నిరాహార దీక్ష చేయాలన్నారు. నిజంగానే మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు నిజంగా దమ్ముంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కేటీఆర్, హరీష్ రావు ఈ నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఎవరినో 10 మందిని ఉసుగొల్పే బదులు వాళ్ళని దిష్టి బొమ్మ గాలబెట్టించుడు, వాళ్ళతో ర్యాలీలు చేయించుడు, వాళ్ళని పిల్లలు పోలీసులు దెబ్బలు తింటారు, విద్యార్థులు దెబ్బలు తింటారు. ఇదంతేందుకు మీరిద్దరు వచ్చి కూర్చోండి. మీరిద్దరు వచ్చి కూర్చుంటే ఇక హరీష్ రావు చచ్చుడో డిఎస్సి వాయిదా వేసుడో అదొకటి బాగానే చెప్పిండు.
కానీ వాళ్ళ మీద కోపంతో కాదు, ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉంటే వాళ్ళు చేసిన అవినీతిని ఎందుకు లాగుతలేరు? అదే అవును, అంతా పడతలేరుగా. ఇప్పుడు పోలీసులు నీడ మోహరించే బదులు ఫామ్ హౌస్ ముందు తీసుకుపోవాలి కదా. ఎలక్షన్ ముందు తాట తీస్తా, పేగులు మెడలేసుకుంటా, ఒక్కొక్కటి ఇన్ని కోట్లు కుంభకోణం చేసిండు, అన్ని కోట్లు కుంభకోణం చేసిండు, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారము, భూములు కబ్జాలు, ఇది అది అన్నావు. మరి మీకు నిజంగా ఇంత క్రెడిబిలిటీ, ఇంత చిత్తశుద్ధి, బీఆర్ఎస్ అంత దుర్మార్గులు, అంత క్రిమినల్స్ అయినప్పుడు ఆ క్రిమినల్స్ను జైలు లేకుండా 7 నెలల నుంచి కాలయాపన జరుగుతుంది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్లో కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కానీ ఇప్పటిదాకా ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ కాలే. సీఎం చెప్పి మళ్ళీ నువ్వు ఏదైతే హెడ్ ఉన్నాడో ఆ డీజీపీని తీసుకొచ్చి టీఎస్పీఎస్కి చైర్మన్ చేసినావు. ఇదంతా కలగూర గంపలెక్కు ఉంది. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు, మిమ్మల్ని పెద్దగా ప్రశ్నించింది కూడా లేదు. కానీ ఇక డిఎస్సి అభ్యర్థులు అన్న మాతో మేమన్నా ఒక్కొక్కరు 30 ఓట్లు వేయించినామన్నా, మా మెదళ్ళల్లో రాజకీయం నింపిర్రన్న, మేము నమ్ముకున్నోడే మాకు ఇంతగానం అన్యాయం చేస్తున్నాడని వాళ్ళు ఏడుస్తుంటే వాడు అంటాడు ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతారట. ఎవడన్నా సివిల్ సర్వెంట్ కూడా 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ గారన్నా, 10 ఏళ్ళ నుంచి జాబులు వేయలేడన్నది వాస్తవం. కానీ నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుతారు. ఈ ఎలక్షన్ ముందు వేసిండు కాబట్టి అప్పుడు ప్రిపేర్ కాలే. ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కాబట్టి ఆ సంబరాలలో ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చి కేవలం 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో కూడా మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈయననే కొందరిని ఈయన పాపం చదివేటోళ్ళు కాంగ్రెస్ సింపథర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ ఎంపీ ఎలక్షన్లో కూడా వీళ్ళ కోసం పనిచేసిర్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బస్సు యాత్రలు చేసిర్రు, పాదయాత్రలు చేసిర్రు. ఇంత మెదడుకు ఎక్కించి ఈయననే గాడిది గుడ్డిచ్చిర్రా అని తిప్పుతీవి. అందరి బ్రెయిన్ అంతా నీ వైపే తిప్పుకుంటేవి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, బీజేపీ వస్తుంది అని చెప్పినావు. రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం పట్టుకొని వేయండు. ఏడుంది రాజ్యాంగం? నన్ను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం గుర్తుకొస్తలేదు. రాహుల్ గాంధీ గారు అన్యాయంగా ఇప్పుడు న్యూస్ వచ్చిర్రని మీరు ఇద్దరు వచ్చిర్రు, ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకపోయినట్టే నన్ను ఎత్తుకపోయారు. సింపుల్. అంతే. ఒక కారణం చెప్పండి గిందు కోసమని. ఓ యూట్యూబర్ రెచ్చగొట్టిండంటే రెచ్చగొడితే రెచ్చిపోవడానికి అలా ఏమన్నా చిన్నపిల్లల? ఒకవేళ అదే నిజమైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా మీరు అందరు రెచ్చగొట్టిరా? మీరు రెచ్చగొడితే రెచ్చిపోయారా? వాళ్ళకి అన్యాయం జరిగితే రెచ్చిపోయారా? ఇట్లా జరుగుతుందన్న, చాలా దారుణాలు జరిగేటట్టుంది. నాకు మరి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో పోలీసులలో కూడా బీఆర్ఎస్ కోవట్లున్నారు అనిపిస్తుంది. అవునా? ఇష్టం వచ్చినట్టు కొడితే ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా జాబ్ పోయేది లేదు, పోతే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, బదనమైంది గవర్నమెంట్. మాదేమైంది పొట్టు. ఇంట్లో కొద్దిమంది 5-6 ఉన్నారు. సార్ సూపర్ పరిపాలన మంచిగా ఉంది, బీజేపీ కూడా రెచ్చగొడుతుండే, బీఆర్ఎస్ రెచ్చగొడుతుండని ఇళ్ళ గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న కానీ, రియాజ్ సార్ కానీ, బల్మూర్ వెంకట్ కానీ, మానవతరాయ్ అన్న కానీ, చనగన్ దయాకర్ అన్న కానీ, వీళ్ళు సీఎంను మెచ్చుకుంటే ఈయన పొంగిపో అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ గ్రౌండ్ వేరే ఉంది. వాళ్ళు నామినేటెడ్ పోస్ట్ కావాలి. రియాజ్ సార్కు నామినేటెడ్ పోస్ట్ కావాలి, కోదండరామ్ సార్కు నామినేటెడ్ పోస్ట్ కావాలి, ఈవెన్ ఆకునూరు మురళి సార్ కూడా మరి నామినేటెడ్ పోస్ట్ కావాలనేమో. సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఇప్పటిదాకా వస్తలేడు. ప్రొఫెసర్ జానయ్య కూడా వస్తలేడు. ఆ రోజు నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళనే ఓయూ లైబ్రరీకి నేను పిలిపించిన, వాళ్ళు మాట ఇచ్చిర్రు. నేను అనేది ఏంటంటే వీళ్ళు మధ్యవర్తిగా పెద్ద మనుషులు లెక్కన్నా కనీసం వీళ్ళని వచ్చిపోయి మీరు జెన్యున్ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న కూడా నామినేటెడ్ పోస్ట్ కావాలి, మానవతరాయనకు, చనగాని దయాకర్కు. వాళ్ళు ఇట్లా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రాని నామినేటెడ్ పోస్ట్ వస్తే బుగ్గా కారులో తిరగాలి, కుయ్యం అనాలి, ఒక 2-3 లక్షల సాలరీ రావాలి, నాకు ఒక ఆఫీస్ ఉండాలి, సిట్టింగ్ ఉండాలి, క్వార్టర్స్ ఇవ్వాలని అట్లా ఆలోచించేటోళ్ళ ఒపీనియన్ తీసుకొని నువ్వు టీచర్ అభ్యర్థులకు అన్యాయం చేస్తే రేపటి రోజున నీ సీఎం పదవికి గండమయ్యేటట్టుంది. నువ్వు